వచ్చేసారు. అఘోరాధిపతి వచ్చాడు. బొమ్మాలి అఘోరాధిపతి. ఎంత జనాంగమా, ఎంత క్రైస్తవ జనాంగం ఉందా ఇంకా నా రాజ్యంలో. ఈ అఘోరాధిపతి సామ్రాజ్యంలో ఎంత జనాంగమా. ఈయన మారరా, ఈ క్రైస్తవులను వదలరా, వదలాలే. ఎన్నో చేశాను. ఎన్ని చేసినా, ఎంత చేసినా మార్పు రాదా? రావాలి. ఎందుకు రాదో చూస్తాను. ఈ క్రైస్తవ్యాన్ని వదిలి ఖచ్చితంగా వీళ్ళందరూ మీ మతాన్ని మార్చాలి. ఈ క్రైస్తవ్యాన్ని వదిలించాలి ఈ రోజు ఏదేమైనా సరే. ఎన్ని చేశాను. మంత్రగాళ్ళని దించాను, మాయ మాటలు చెప్పేవాళ్ళని దించాను. అయినా మారరా? మారాలే. మార్పు అంటే బతులాడితే మారదు. ఇంకా భయపెట్టాలి. మామూలుగా కాదు. చిత్రహింసలు చేసైనా, అవసరమైతే చంపైనా మార్చాలి. క్రైస్తవ్యంలో మునిగిపోయిన మిమ్మల్ని ఏ రీతిగా మార్చాలో నేను ఆలోచన చేశాను. ఈ అఘోరాధిపతి సామ్రాజ్యంలో ఇంత క్రైస్తవ జనాంగం ఉండడం నాకు అవమానకరం. మిమ్మల్ని మార్చడానికి మీ దగ్గరికి, మీలోకి నేను నా ఆత్మను పంపుతున్నాను. వచ్చాయి, రండి. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే రండి. అఘోరాధిపతి ఉన్నాడు ఇక్కడ. అఖండ
గరుడా ఏమి ఎంతవరకు వచ్చింది? మార్పు తీసుకొచ్చావా? ఎందుకు ఈ జనం మారరా? మార్పు చెందరా? మార్పు రావా? ఓసారి మళ్ళీ అంటే వెనక్కెళ్ళు, ఓసారి వాళ్ళని చూసిరా. హలో 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 గరుడా మనల్ని పంపుతామంటే మనల్ని పంపుతాకు వస్తున్నారు గరుడా. వీళ్ళ మనల్ని వదలరు గరుడా. మన వల్ల కాలేదా? కాదా? ఇంకా చేయలేవా? నీ వల్ల కూడా అవలేదా? ఇంకా మన వల్ల కాకపోతే మన మీదకి వస్తున్నారు గరుడా. ఎంత పని చేసావు గరుడా, నిన్ను నమ్మను. రే వాళ్ళ మీద చల్లాలరా, మార్పు వస్తుంది. మన మీద చల్లితే ఏమొస్తుంది? మార్చండి వాళ్ళని. కేవీఆర్ నవ్వుతున్నారు, తెల్ల చక్క వేసాయి. అయిపోయాడు గరుడా, పడిపోయావా? నిన్ను నమ్ముకున్నాను గరుడా నేను. మనం ఇటువంటి అఘోరాలు దురాత్మలు ఎన్ని వచ్చినా కానీ క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేవు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులైనడు. మీరు అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనుడి. కాబట్టి అనేక మంది అఘోరాలు ఇప్పుడు యూట్యూబ్లో మేము క్రైస్తవ్యాన్ని మట్టి కనిపిస్తాము, లేకపోతే క్రైస్తవులు మేము చంపేస్తామని అనేక ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఎన్ని వచ్చినా సరే క్రైస్తవులను మాత్రం ఏమీ చేయలేరు. ఎందుకంటే మన దగ్గర అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ఇటువంటి అఘోరాలు ఎంతమంది వచ్చినా క్రైస్తవ్యాన్ని మాత్రం ఏమీ చేయలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు, వాటి అనుచరులు, సమూహము, ఇటువంటి అఘోరాలు, దుష్ట శక్తులు ఎంతమంది వచ్చినా కానీ క్రైస్తవులో నుంచి, క్రీస్తు సంఘంలో నుంచి దేవుని పిల్లలను వేరుపరచలేరు. ఎప్పటికీ కూడా సాతాను అధికారాన్ని చేజిక్కించుకోలేడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన గొప్ప నామము యేసుక్రీస్తు నామములో ఇటువంటి శక్తులన్నీ కూడా లయమైపోతాయని వాక్యానుసారంగా మనం రూఢిపరుచుకున్నాం. అందరికీ వందనాలు.